సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలుపరచాలి. విజయనగరం ప్రజా ప్రతినిధి. సమాచార హక్కు చట్టం 2005ను రాష్ట్రంలో పక్కాగా అమలుపరచాలని జనజాగృతి సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ సిరాపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సహచట్టం 2005 సెక్షన్ 6(1) దరఖాస్తును 2018 అక్టోబర్ 25వ తేదీన సిపిఐఓ ఆఫీస్ ఆఫ్ ది జిఎం జనరల్ మేనేజర్ టెలికాం డిపార్ట్మెంట్ విజయనగరం వారికి సెక్షన్ 6(1) దరఖాస్తు అందజేశానని చెప్పారు. 4 సంవత్సరాలు దాటినా సమాచారంను సిపిఐఓ తనకు సమాచారం పంపలేదని, అందువల్ల తాను 2022 నవంబర్ 2వ తేదీన సెక్షన్ 19(1) ప్రకారం ప్రథమ అప్పీలు రిజిస్టర్ పోస్టులో జనరల్ మేనేజర్ టెలికాం డిపార్ట్మెంట్ విజయనగరంకు పంపానని శ్రీనివాసరావు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టం అమలు విషయమై ప్రతి నెల ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాలు జరపాలని ఆయన కోరారు. అమలు జరపని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిపిఐఓ మరియు పిఐఓలపై తగు చర్యలు తీసుకోవాలని సీఎంను ఆయన కోరారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఆకస్మికంగా తనిఖీలు జరపాలని, చట్టాన్ని అమలుపరచని వారిపై తగు చర్య తీసుకోవాలని సిరాపు శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ గారిని కోరారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. అలాగే ఆర్టీఐ డే అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆర్టీఐ డే అనేది ఇంప్లిమెంటేషన్ అవుతున్నది లేనిది అన్న విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలు ఆకస్మికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు తనిఖీలు చేసి అమలు జరపని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సెక్షన్ 4(1)(b) సమాచారం సకాలంలో దరఖాస్తుదారులకు ఇవ్వని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని, సకాలంలో సక్రమంగా సమాచారం దరఖాస్తుదారులకు అందేలా చూడాలని సిరాపు శ్రీనివాసరావు కోరారు. ఈ వార్తను ప్రజాప్రతినిధి అనే దినపత్రికలో ప్రచురితమైనదని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాం.